తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి పౌరుడికి డిజిటల్ సాంకేతికత చేరువ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ప్రతి పల్లెకు ప్రతి ఇంటికి హైస్పీడ్ ఇంటర్నెట్ అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింథియాతో వీడియో కాన్ఫరెన్స్ లో సీఎం పాల్గొన్నారు. అమెండెడ్ భారత్ నెట్ ప్రోగ్రాం కింద రాష్ట్రంలో టీ-ఫైబర్ ప్రాజెక్టును అమలు చేయడంపై కేంద్ర మంత్రి దృష్టికి కీలక అంశాలను తీసుకెళ్లారు. రాష్ట్రంలో ఏబీపీని సజావుగా అమలు చేయాలి, త్వరితగతిన ఒప్పందం కుదుర్చుకోవాలి, పెండింగ్ లో ఉన్న నిధులను విడుదల చేయాలి, మండలం నుంచి గ్రామ పంచాయతీ వరకు రింగ్ నెట్వర్క్ ఆస్తులను డిజిటల్ భారత్ నిధికి బదిలీ చేయడంపై స్పష్టత ఉండాలని సీఎం కేంద్రానికి సూచించారు. అయితే హైస్పీడ్ ఇంటర్నెట్ ద్వారా గ్రామాల స్వరూపమే మార్చాలనేది సీఎం లక్ష్యం. గ్రామీణ డిజిటల్ వ్యవస్థతో పాటు ఏఐ ఆధారిత విద్యను ప్రభుత్వ పాఠశాలలో ప్రవేశపెట్టాలని సీఎం భావిస్తున్నారు. మారుమూల పీహెచ్సీలకు టెలిమెడిసిన్ విధానంలో అత్యున్నత వైద్య సేవలు, స్పెషలిస్టు వైద్యుల సలహాలను గ్రామాలకు చేరువ చేయడంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. హైస్పీడ్ ఇంటర్నెట్ తో గ్రామ పంచాయతీల్లో మెరుగైన సేవలు, సీసీటీవీల నిఘా, ఈ గవర్నెన్స్, పౌర సేవలు, డిజిటల్ చెల్లింపులు అందుబాటులోకి తీసుకొస్తాం. అప్పుడే డిజిటల్ తెలంగాణ దార్శనికత సాకారమవుతుందని కేంద్రానికి ప్రభుత్వ లక్ష్యాలను సీఎం వివరించారు. అయితే తెలంగాణ భవిష్యత్తు స్వరూపాన్ని మార్చేలా స్పెషల్ పర్పస్ వెహికల్ ను ఆమోదించడం, కేంద్రం ఒప్పందానికి అంగీకరించడంతో నిజమైన డిజిటల్ తెలంగాణకు పునాది పడనుంది. టీ-ఫైబర్ నెట్వర్క్ ప్రతి గ్రామ పంచాయతీని రింగ్ ఆర్కిటెక్చర్ ద్వారా అనుసంధానించనుంది. దీనివలన ఒక మార్గంలో ఇంటర్నెట్ సేవలకు సమస్యలు ఏర్పడినా మరో మార్గం ద్వారా నిరంతరాయంగా కొనసాగుతాయి.